ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించే చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని విపక్షాలు నెగిటివ్ కామెంట్లు చేస్తున్నా కొన ఊపిరితో ఉన్న రాష్ట్రం నేడు అభివృద్ధి పదంలో దూసుకుపోతోందంటే అందుకు పవన్ కళ్యాణ్ చేసిన త్యాగమే కారణమని దేశ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో చాలా మంది డిప్యూటీ సీఎంలు వచ్చినా ఎవరికి రాని మంచి పేరును దక్కించుకున్నది మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన చేపట్టిన సంస్కరణలు, తీసుకొస్తోన్న మార్పులు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కీలక పాత్రను వహిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గురించి ఇప్పటికీ వైసీపీ విమర్శలు చేస్తూ ఉంటుంది. అందులో ముఖ్యంగా రాష్ట్రానికి పవన్ ఏం చేశాడు అని, మంత్రిగా ఆయన సాధించిందేంటి అని. అయితే దీనికి సంబంధించి సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ధీటుగా కౌంటర్లు ఇస్తూ కొన్ని వీడియోలు క్రియేట్ చేసి వైరల్ చేస్తూ ఉన్నారు జన సైనికులు. తమ నాయకుడు తీసుకొచ్చిన మార్పు ఇది అని కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో పవన్ తీసుకొచ్చిన మార్పులు చూసి దేశం యావత్తు నివ్వెరపోయిన పరిస్థితి. తమకు కూడా అలాంటి నాయకుడు ఉంటే బాగుండును అని అనేక రాష్ట్రాల్లోని ప్రజలు కోరుకుంటోన్న పరిస్థితి. జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో గ్రామాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాం. కనీసం రోడ్డు కూడా లేక దారుణంగా ఇబ్బందులు పడ్డారు గ్రామీణ ప్రాంత ప్రజలు. పవన్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన డ్యామేజ్ను పూడ్చి గ్రామ స్వరాజ్యం దిశగా విప్లవాత్మక మార్పుల్ని తీసుకొస్తూ ఉన్నారు. జగన్ హయాంలో గ్రామాల్లో మురికి కాలువలు, గుంతల రోడ్లు కనిపించేవి. ఏ అభివృద్ధి పని చేయడానికి కూడా నిధులు ఉండేవి కాదు. అభివృద్ధి అన్న పదాన్ని వైసీపీ